విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ జగిత్యాల కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆందోళన చేశారు. పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించడం లేదని, వెంటనే చెల్లించకపోతే మరింత ఆందోళన చేస్తామని హెచ్చరించారు. లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి. రానున్న బడ్జెట్ లో విద్యారంగానికి తెలంగాణ రాష్ట్రంలో 30% నిధులు కేటాయించాలని ఈరోజు దాంతోపాటు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో వస్తున్న విద్యార్థులకు సరైన సమయానికి బస్సులు నడపాలని ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా కమిటీ అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఈరోజు డిమాండ్ చేస్తూ ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టర్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. రజనీకాంత్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు. ఈరోజు జగిత్యాల జిల్లాలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టరేట్ నిర్వహించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లు. అంతేకాకుండా ఇక్కడ మేము సర్వే చేసిన దాని ప్రకారం అయితే ఎస్టీ పిల్లలు హాస్టల్స్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ 3-4 టైమ్స్ వాళ్ళు లెటర్స్ కూడా ఇచ్చిరట కలెక్టర్ దగ్గరకు వచ్చి మాకు చెప్పకుండా. నేను మొన్న రీసెంట్గా హాస్టల్కి వెళ్తే వాళ్ళు చెప్పారు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళను హాస్టల్ నుండి తొలగించుకుంటా అని కూడా మేడం చెప్పిరట. ఒకవేళ